హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే గోంగూర మటన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ గోంగూర మటన్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. మన తెలుగువారి నాన్ వెజ్ రెసిపీలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకం వచ్చేసి ఈ గోంగూర మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ గోంగూర మటన్ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా ఒక కుక్కర్ను పెట్టేసి ఇప్పుడు ఇందులో ఒక 5-6 స్పూన్ల నూనె వేసి వేడి చేసుకొని ఇలా నూనె వేడి అయిన తర్వాత ఇందులోకి మసాలాలని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకొని ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 బిర్యానీ ఆకులను వేసి ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కర్రీ కోసం 500 గ్రాముల మటన్ని తీసుకున్నాను. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు మటన్ని మగ్గనివ్వాలి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, మటన్ ఇలా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం వేస్తున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను గరం మసాలా పొడిని వేసుకోవాలి. వీటన్నింటిని కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక 2 గ్లాసుల నీళ్ళని పోసి ఇప్పుడు ఇలా కుక్కర్ మూతతో పాటు విజిల్ పెట్టి 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఇలా మూత తీసి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ మటన్లో వేసుకోవాలి. గోంగూర మొత్తాన్ని వేసిన తర్వాత ఇలా మూత పెట్టాలి. ఎందుకంటే ఆ ఆవిరికి గోంగూర మొత్తం మెత్తగా ఉడికిపోయి పేస్ట్ లాగా మటన్ లో మొత్తం కలిసిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా ఉడికిపోయి గోంగూర మొత్తం మటన్ లో కలిసిపోయింది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే గోంగూర మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడిని, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనిని ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, గోంగూర మటన్ని ఎంత సింపుల్గా చేసుకున్నామో. మరి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా స్పైసీగా ఉండే ఈ గోంగూర మటన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మా కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.